ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి మనకు జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జోషి చెప్పండి, నిర్మల్ జిల్లాలో ఏదైతే అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతోంది, అక్కడ మంత్రికి మాజీ ఎమ్మెల్యేకి మధ్యలో అయితే మాటల తూడు పేదులుతున్నాయి. అధికారం విపక్ష నేతల మధ్య ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ప్రధానంగా ఈ రోజు అక్కడ నడుస్తున్నట్టుగా ఉంది ఇష్యూ. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ శిరీష. ఇక్కడ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలను ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా నిర్మల్ చాలా దశాబ్దాలుగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. అయితే ఈ యొక్క ప్రాంతం నుండి చాలా మంది అంటే రాష్ట్ర స్థాయిలో చాలా మంది ఇంతవరకు ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ చరిత్ర నిర్మల్ సొంతము. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి, అటవీ దేవాదాయ శాఖ, న్యాయశాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ కాపాటికి చెందినటువంటి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నటువంటి నేపథ్యం. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఈ యొక్క మాటల తూటాలు, అలాగే ఒకళ్ళ పైన ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు ఆ స్థాయి దాటిపోయి ప్రస్తుతము రాజకీయం ఏ విధంగా మారింది అని అంటే పరస్పరం ఛాలెంజ్లు చేసుకునేటంత వరకు కూడా ఇక్కడ రాజకీయం తీవ్రత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే మొన్నుండి కూడా ఈ ఇద్దరు నేతల మధ్య ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి విభేదాలు కాదు కానీ అంటే శత్రుత్వం ఏదైతే ఉందో, వీళ్ళిద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి చరిత్ర కాదు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయాలు తినటువంటి ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడము, అటు తర్వాత కొంతకాలం అంటే ఓటమి తర్వాత స్తబ్దుగా ఉండటము, అలాగే దాని తర్వాత కాలంలో వైఎస్ఆర్సీపీలో కూడా కొనసాగినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఈయన బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఈయన టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే మొదటి మారు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహేశ్వర్ రెడ్డి చిరంజీవికి సంబంధించినటువంటి పిఆర్పి పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలుపొందినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత ఆ పిఆర్పి పార్టీని ఏకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుండి కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే టెక్నికల్ గా ఈ యొక్క పిఆర్పి పార్టీని కాంగ్రెస్ లోకి ఈయన మారాడు అని చెప్పి మనం సాంకేతికంగానైతే చెప్పలేము, ఎందుకంటే విలీనం జరిగింది కాబట్టి. అయితే ప్రస్తుతము ఈ యొక్క ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ మాటలకు సంబంధించినటువంటి వర్డ్స్ వారు ఏదైతే ఉందో అది చాలా తీవ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యము. కొద్ది రోజుల క్రితము మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అంటే గత సంవత్సరము చివరిలో ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో రిక్రూట్మెంట్, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 42 పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లో పూర్తిగా అవకతవకలు చోటు చేసుకున్నాయి అనేటటువంటిది అప్పట్లో పూర్తిగా అన్ని అంటే పత్రికల్లోనూ ఛానల్లోనూ వచ్చినటువంటి నేపథ్యము. అయితే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మహేశ్వర్ రెడ్డి ఇటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు అనేటటువంటి కోణంలో ఈయన పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం. అయితే ఆ యొక్క నోటీసులు ఏవైతే ఉన్నాయో, పోలీస్ కేసుకు సంబంధించినటువంటి నోటీసుల విషయంలో మహేశ్వర్ రెడ్డి స్పందించడం జరిగింది. ఇదంతా పూర్తిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రమేయంతోనే జరుగుతోంది అనేటటువంటి కోణంలో వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం. దీనిపైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న జరిగినటువంటి నిర్మల్ నియోజకవర్గంలో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ యొక్క మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఉటంకిస్తూ పార్టీ మారడం ఖాయము అనేటటువంటి ధోరణిలో, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక తనకు నూకలు చాయి, తనకు ఎటువంటి ఆస్కారం లేదు రాజకీయాల్లో కొనసాగడానికి అనేటటువంటి ఈ యొక్క మానసిక పరిస్థితుల్లోనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నాడని చెప్పి, ఆయనకు ఎప్పుడూ కూడా గెలుపు అనేటటువంటిది లేదు, ఆయనను ఎప్పుడో తిరస్కరించారు, రాజకీయాల్లో ఆయనకి ఇక స్థానం లేదు, అటువంటి ప్రశ్నలోనే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నాడు అనేటటువంటి వ్యాఖ్యలు చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అదే సందర్భంలో ఆ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ విధించినటువంటి ఏదైతే అనర్హత ఉందో దీనిపైన పూర్తి యావత్ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా వారి స్థాయిల్లో నిరసనలు ఆందోళనలు చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా వీటిలో పాలు పంచుకున్నట్టు మహేశ్వర్ రెడ్డి ఇక్కడి కార్యకర్తలు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు మహేశ్వర్ రెడ్డి పైన పోలీస్ కేసుకు సంబంధించి వచ్చినటువంటి నోటీసుల విషయంలో మాత్రం ఆందోళన చేయడం విడ్డూరము. ఇది కేవలము ఆయన మానసిక పరిస్థితిని, ఆయన దిగజారుడుతనాన్ని సూచిస్తోంది అనేటటువంటి కోణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనిపైన నిన్ననే అంటే కొంత వ్యవధిలోనే స్పందించినటువంటి
ఏఐసి క్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ దీనిపైన ధీటుగా స్పందిస్తూ, నేను పార్టీ మారేటటువంటి ప్రసక్తే లేదు, 6 నెలల కాలంలో 5 పార్టీలు మారినటువంటి చరిత్ర నీది అనేటువంటి పరుషైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే 2 మార్లు ఓటమి పాలైనప్పటికీ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీని కావచ్చు బతికించుకోవడానికి నేను నిరంతరం ఇస్తున్నానే తప్ప నీలాగా పార్టీలు మారేటటువంటి చరిత్ర నాది కాదు అనేటటువంటి ధీటైనటువంటి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము ఈ ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి వర్డ్స్ బారటువంటిది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికలు ఎప్పుడు అనేటటువంటిది ఇంకా నిర్ధారణ కానప్పటికీ కూడా ఈ సంవత్సరం చివరిలో ఉంటాయి అనేటటువంటి ఈ యొక్క వాక్యపద్యంలో ఇప్పటి నుండే ఈ యొక్క రాజకీయ వాతావరణం నిర్మల్లో ఇంతగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి మాటల తూటాలు ఏ విధంగా ఉంటాయి, రాబోయే రోజుల్లో నిర్మల్కు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మలుపు తీసుకుంటాయి అనేటటువంటి చర్చ చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి శిరీష. అలా జోషి అంటే ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరు అనేది మనం రసవత్తరంగా చూడొచ్చు. అంటే ఈ మాటల యుద్ధం నెక్స్ట్ రాజకీయంగా ఎలా తీవ్ర పరిణామం చెందబోతోంది? వాస్తవంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతము మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా అమాత్యుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా, మహేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరి మధ్య అంటే వ్యక్తిగతంగా కూడా కొంత బంధుత్వం ముందటి నుండి ఉంది అనేటటువంటి విషయం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో సైతము వీరిద్దరికి సంబంధించినటువంటి విభేదాలు రాజకీయంగా తీవ్రమైనటువంటి దుమారాలకు దారితీసినటువంటి నేపథ్యం. అయితే ఒకళ్ళను మించి రాజకీయంగా ఒకరిని మించి ఒకళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు అనేటువంటి పేరున్నటువంటి ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కూడా సమఉజ్జీలుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అమరుగా 2వ పర్యాయం కొనసాగుతున్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ధీటుగా రాజకీయాలు నేర్పుతారనేటటువంటి పేరు మహేశ్వర్ రెడ్డికి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పశ్చిమ జిల్లా అనబడేటటువంటి ఈ ఆదిలాబాద్ నిర్మల్ కు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరగణము 5 నియోజకవర్గాల్లోనూ ఉంది. ఆయన పశ్చిమ జిల్లాలో బలమైనటువంటి నేత, కాంగ్రెస్ పార్టీలో పేరున్నటువంటి వ్యక్తి. అయితే ఇంద్రారెడ్డి ప్రస్తుతం అమాత్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు ధీటుగా రాజకీయాలు నేర్పేటటువంటి చాణక్యత మహేశ్వర్ రెడ్డికి ఉంది అనేటటువంటి పేరున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు సమఉజ్జీలకు సంబంధించినటువంటి ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి, చివరకు నిర్మల్ గడ్డ ఎవరిది నీదా నాదే అనే రీతిలో ఈ యొక్క రాజకీయం కొనసాగుతుందా అనేటటువంటి తలెత్తుతున్నటువంటి నేపథ్యం శిరీష. రైట్, థ్యాంక్ యూ జోషి.